రెండవది, ఇంకెలాగ మనము ఫలము ఫలిస్తాము అనంటే, మన గతము నుండి మనం ముందుకు వెళ్ళాలండి. గతంలోనే ఉంటూ గతపు పొరపాట్లు, గతపు గాయాలు, వాటెవర్ పాస్ట్ హర్ట్స్, పాస్ట్ మిస్టేక్స్ ఆర్ పాస్ట్ ఫెయిల్యూర్స్. నేను ఎన్నో సార్లు ప్రయత్నించానండి దేవునికి సేవ చేద్దామని. ఇది చేయమని నాకొక కాలింగ్ ఉందండి. దేవుని పిలుపుంది. కానీ ఒక్కసారి అడుగు పెట్టాను. అడుగు పెట్టినప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ నాకు కలిగిందండి. ఓడిపోయానండి. అవమానించబడ్డాను. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటేనే నాకు ఫోబియా లాగుంది అన్న పరిస్థితిలో ఉన్నారా? కమ్ ఔట్ ఆఫ్ ఇట్. దాని నుండి బయటికి రండి. మూవ్ ఫ్రమ్ ద పాస్ట్. గతంలో ఫెయిల్యూర్ అయిందేమో, ఫెయిల్యూర్ వచ్చిందేమో, గతంలో విఫలమైందేమో, గతంలో ఎంతో అవమానం కలిగిందేమో, గతంలో ఎంతో ప్రయత్నించారు దేవుని కోసం చేద్దాం. ఎదురు దెబ్బలు తిన్నారేమో, బట్ డు నాట్ గివ్ అప్. డోంట్ స్టాప్. అలాగనే మనము ఫలిస్తామండి. ఏదో ఒక రోజు మనకు అవమానం కలిగిందని, ఏదో ఒక రోజు మనము ప్రయత్నించింది విఫలమైందని, ఏదో ఒక రోజు మనం ఎంత చేసినా ఎవరు మెచ్చుకోవట్లేదని, ఇంక నాకొద్దు నేను గివ్ అప్ చేసేస్తున్నా కాదు. మూవ్ ఫ్రమ్ వాట్ హ్యాపెండ్ బిహైండ్. గతంలో ఏం జరిగిందో అంతా కూడా మర్చిపోయి ముందుకు వెళ్తాను ప్రభా. ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తా. ఈసారి దేవునితో ప్రయత్నించండి. ఈసారి దేవుని కృపతోటి ప్రయత్నించండి. ఈసారి దేవుడు శక్తితోటి, దేవుడిచ్చే కరేజ్ తోటి ప్రయత్నించండి. నిశ్చయంగా జయము మీదే. జయం మనదే.